యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనములో 4వ లైన్, నా వేళ్ళు నా ఆ మేకు గుర్తులో పెట్టి. చాలు. మేకు, యేసయ్య చేతులలో మేకులు, యేసయ్య కాళ్ళల్లో మేకులు, యేసయ్య డొక్కలో బల్లెపు పోటు. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి. ఏమంట? ఈడ్చుకొని పోయి. అమ్మా, యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. శ్రమల దినాలని ఏదో ఆ 3 వరకుండి భక్ష్యాల్లో పాశమో తినిపోవటం కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక మాట అన్నాడు, ఆయన శరీరము ఆయన రక్తము తీసుకొని, ఇది నా ఒక రొట్టెని తీసుకొని, ఇది నా శరీరం, ద్రాక్ష రసము తీసుకొని, ఇది నా రక్తం. దీన్ని తీసుకున్నప్పుడల్లా యేసయ్య గాయాలను జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యని ఎలా ఈడ్చారంట? రాళ్ళు పరిచిన స్థలం, ఆయనను మెడ పట్టి జర 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 ఈడ్చుకుంటూ పోయారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 67, 68. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి. ఏంటమ్మా? ఆయన ముఖం మీద ఏంటి? ఆయన ముఖం మీద, ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కుదిరి. ఏమంట? యేసయ్యను వీపు మీద పెడ 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 గుద్ది. కొందరు ఆయన అరచేతులతో కొట్టి. అబ్బా, యేసయ్యను అరచేతులతో పెడ 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 కొట్టారు వీపున. అరచేతులతో చంపకేసి కొట్టారు, వీపున గుద్దారు, ఈడ్చారు. కొట్టి ఏమంటున్నారంటే, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచన. చూసారా? మజాక్ చేస్తున్నారు. యేసయ్యను నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. ఆయన తల మీద బట్ట వేసి వీపున గుద్ది చుట్టూ 10 మంది ఉండి నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. 22వ అధ్యాయంలో లూకా సువార్త 63వ వచనం, యేసును పట్టుకొని. లూకా సువార్త 22:63. యేసును పట్టుకొని ఆ మనుషులు పట్టుకొని, ఆ మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి కొట్టిన వాడెవడో ప్రవచింపమని. నిన్నెవరు కొట్టినారో చెప్తావా నువ్వు? ఆయనను విరోధముగా అనేక దూషణ వచనములు ఆడిరి. 19వ అధ్యాయం 1-2. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి, సైనికులు ముండ్ల కిరీటమును అల్లి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క కొరడాకు ఉక్కు కొండ్లు ఉండేటివంట. ఆయనను కొట్టిన కొరడాలకు ఆ కొరడా కొడితే వీపు మీద, శరీరములో వీపు మీద అట్లా కుచ్చుకొని ఆయనను కొట్టిన వారు చాలా బలాఢ్యులు, చాలా ఎత్తు లావు, రోమా సామ్రాజ్యం, రోమా గవర్నమెంట్ యొక్క సైనికులు ఎలా ఉంటారు? చాలా బలవంతులుగా ఉంటారు. వారు కొడుతుంటే ఆ కొరడా తీసుకొని గుంజితే కొట్టి, ఆ కొరడాకు ఉక్కులు ఉండేటివంట, ముళ్ళులు ఉండేటివంట. ఆ ముళ్ళులన్నీ వీపున పొలము దున్నే మనిషి పొలము ఎలా దున్నబడేదో అలా చేయాల్చుకుంటూ వచ్చేదట శరీరం. ఎందుకొరకు? ఎవరి కొరకమ్మా? ముఖం మీద ఎవరి కొరకమ్మా? ఆయన ఈడ్చింది ఎవరి కొరకమ్మా? వీపున గుద్దింది ఎవరి కొరకు? ఆయన మాసిన సిలువ, భారమైన సిలువ మాసింది ఎవరి కొరకు? ఒక గుర్రు, ఒక గొంటిక పొలముల ఎలా దున్నుతారో ఆ కొండ్లు ఈపునంతా దున్నినాయంట. ఆ మాట చూడండి.
కీర్తన 129లో 3వ వచనం, దున్నువారు నా వీపును దున్యారు. వారు చాలను పొడుగా. రైతులు పొలములో మీకు బాగా తెలుసు, దున్నడం అంటే యేసయ్య వీపు అలా శరీరం అంతా దున్నబడింది. యేసయ్య శరీరం అంతా, చేతులు, కాళ్ళు, వీపు అంతా కూడా దున్నబడింది. వారు చాళ్ళను పొడుగు చేసిరి, నా వీపంతా దున్నివేశారు. యెషయా గ్రంథము 52:14, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపము చాలా వికారమని. ఏమంట? నర రూపం అంటే ముక్కిడోడు ఉండొచ్చు, గుడ్డోడు ఉండొచ్చు, కుంటోడు, రకరకాలుగా ఉండొచ్చు కదా. నలుపాడు, తెలుపాడు, సరి అయిన పనులు లేక కళ్ళు లేక ఉండొచ్చు కదా. కానీ మనిషి యొక్క నర రూపము కంటే ఆయన రూపము చాలా వికారమని చాలా మంది ఎలాగూ చూడని మనుషులు చూడనొల్లలేకపోయారంట. ఏమైనారు? మనుషులు చూడనొల్లని వాడిగాను. చదవండి ఆ మాట. 53:3 మనుషులు చూడనొల్లని వాడిగాను. 53:3 అతడు మనుషులు చూడనొల్లని వాడు అంటే చూడలేకపోయారంట ఆయన ముఖాన్ని. అంతగా ముఖం మీద ముఖం అంత రక్తం గారుతుంది. కారణం నెత్తిన ముళ్ళులే, చేతులకు మేకులనే ముళ్ళులే, కొయిన దెబ్బలు, వీపున ఎక్కడ దున్నబడి ముళ్ళులు దున్నబడింది శరీరం అంతా ముళ్ళులు. ఎందుకమ్మా ఈ ముళ్ళులు? ఎందుకు ఈ ముళ్ళులు? దేవుడు సృష్టిని చేసినప్పుడు మనం తీసుకునే ఆహారం, అన్నము, తినే పండ్లు, అరటి పండ్లు, జామ పండ్లు, బియ్యము, కందులు, జొన్నలు, తినే చెట్లు, విత్తనములు ఇచ్చే చెట్లన్నీ దేవుడు ఎప్పుడు మొలిపించాడు? గట్టి చెప్పండి. 3వ రోజు చేశాడు. ఆది కాండములో 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు చేసిన సృష్టిలో 6 రోజులు చేశాడు. దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. విశ్రమించినది తినే మనం ఆహార పదార్థ చెట్లన్నీ దేవుడి చెట్లను 3వ రోజు మొలిపించాడు. అయితే ఈ ముళ్ళులు అనేటివి ఎప్పుడు మలిచాయి? ముళ్ళులు ఎప్పుడు వచ్చాయి? ఆది కాండం 3వ అధ్యాయం. దేవుడు సృష్టి చేసినప్పుడు ముళ్ళులు లేవు, ఏ ముళ్ళ చెట్టు లేదు. 3:17 చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలను నీకు మొలిపించును. నీకు చూడండి. ఆదాం వ్యభిచారం చేశాడా? ఆదాం మర్డర్ చేశాడా? ఆదాం అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా? ఆదాము ఏ పాపం చేశాడమ్మా? తినవద్దన్న పండు. మిమ్మల్ని గనక ఎవరైనా ఏమా తిండి పండు అంటే, ఏమయ్యా తినే పండు తినక ఏమని చేస్తావు? తినే పండు తినక అటప్పుడు తినే పండును చెట్టుని ఎందుకు వేసుకోవాలా? తినేటి వాటి తిన్నాం అంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. 1 యోహాను 4:3 చూస్తే, ఆజ్ఞ 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని బిడ్డరా, పాపము మనిషిని పట్టుకుంటది, పాతాళం పట్టుకుంటది పాపం చేసేవారిని. దేవుని బిడ్డరా, ఆదామవలు చేసిందంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుడు ఏం చేశాడంటే, ఆదాం ఇట్రా, తినింది ఎవరు? అడిగింది ఎవరిని? ఇంటి యజమానులారా, ఓ పురుషుడా, నీ కుటుంబంలో నీ భార్య గాని పిల్లలు గాని తప్పు చేస్తే ముందు అడిగాది నీ భర్తను, పురుషుణ్ణి అడిగాది. నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భార్య ఎక్కడుంది? బాధ్యత ఉండాలి. దేవుడు మొదట లెక్క అడిగింది పురుషుణ్ణి. దేవుని బిడ్డలారా, ఆదాం అయ్యా ఎవరు తిన్నామన్నారు పండు? ఆదామేమన్నా, ప్రభు నీకు తెలిసిపోయింది, క్షమించు నాయన అడగాల. ఈయనేమంటాడు తెలిసినామా? తప్పును ఒప్పుకోకుండా నువ్వు నాకు సాటి అయిన అంటే దేవుని మీద నింద. ఈరోజు మనుషులు
ఏ కర్మగాలి కొడుకు కుమారుడు చనిపోయాడో లేకపోతే భర్త చనిపోవడమో రోగాలు అప్పులు ఈ రోజుల్లో అప్పులు ఇల్లు చేసుకొని 7 వారాలు తిరిగితే అప్పులు పోతాయని వస్తారు. మీరు అప్పులు చేస్తే ఆయన తీరుస్తాడా చెప్పండి? దేవుని మీద నిందలు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, ఏం కర్మనే కథను అనుకున్న వాళ్ళు చాలా మంది. కానీ వచ్చి తప్పులు ఒప్పుకోరు, పాపం ఒప్పుకోరు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదాము పాపము ఒప్పుకోలేదు. ఈరోజు ఒప్పుకోకుండా ఏ బార్ షాపుల్లో, ఏ బీర్ షాపుల్లో, ఏ మిరపకాయ బజ్జి కొట్లలో తిరుగుతారు అంతకాలం. ఒప్పుకో, నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. దేవుడు సరే సరే నువ్వు భార్య మీద చెప్తున్నావా, మళ్ళీ నా మీదనే నింద మోపుతున్నావా? అవి ఎక్కడ ఉంది? అవా ఇట్లా నీ పని ఉందండి. ఈమెనైనా ఒప్పుకుందామా? ఈమె కూడా ఒప్పుకోలే. కొంతమంది సచ్చినా కూడా నేను ఒప్పుకొని అస్సలు కానే కాదంటారు. దేవుని బిడ్డలారా, ఈమె కూడా ఒప్పుకోలే. ఏం చేసిందంటే, అయ్యా సర్పము నన్ను మోసపుచ్చును. ఈ రోజు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకున్నాక అన్ని అయిపోయినాక నాకు మోసం జరిగింది, ముగ్గురు నలుగురు 5 మందిని పిల్లల్ని కలిగి వాళ్ళు భార్యని ఈ పళ్ళ కొడుతుంటాడు. ప్రేమించుకొని అప్పుడేమో నా లడ్డు, నా మిఠాయి, నా కసికాయ. ఇప్పుడేమైంది? కరిసికాయ ముళ్ళయింది. నాకు ముళ్ళు ఎందుకు వచ్చాయి? ఆదాము పాపం ఒప్పుకోలేదు, అవ్వ పాపం ఒప్పుకోలేదు. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో నీ భార్య మాట విన్నావు కదా, ఇక నుండి చూసుకో, గచ్చ పొదలో ముళ్ళ తుప్పలు మలుస్తాయి. నీ కుటుంబం దేవుని బిడ్డలు నీ పాపములు ఒప్పుకోకపోతే నీ ఇంట్లో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఏంటి ఆ ముళ్ళ పొదలు? ఇంతకు ముందు ముళ్ళు అనేటివి ఊరి బయట ఉండేటివి. ఆ ముళ్ళ పొదలు, అసలు ముళ్ళ పొదలు ఎందుకు రావాలా? పాపం ఒప్పుకోకపోతే. ఇప్పుడు సరే, పాపానికి ముళ్ళకి ఏంటంటే దేవుడు పిలిచిన పాపాన్ని ఒప్పుకున్నందుకు ఇప్పుడు వెళ్ళి పొలం పనులు చేసుకున్నప్పుడల్లా ముళ్ళు కూర్చుకున్నప్పుడంతా ఏం కావాలా? ఆదాం నువ్వు దోషం ఒప్పుకోలేదు కదా, అవా ఒప్పుకోలేదు కదా, ఇదిగో ముళ్ళు గుచ్చుకున్నప్పుడంతా తండ్రి క్షమించురా, తండ్రి అబ్బా అబ్బా జీవితాంతం ఒప్పుకోవాలా? మామూలుగా పిలిచి వచ్చినప్పుడు రాండి అమ్మ ఒప్పుకుందరంటే రారు. మేమేం చేసినాం? దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఆదాము అవ్వలు అరో ఆ ముళ్ళు దేనికి కారణం? ఇప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడంతా క్షమాపణ దేవుని అడగాల జీవితాంతం. ఇప్పుడు ఆ ముళ్ళు ఎక్కడికి వచ్చినాయి తెలుసునా? ఊరి బయట కాదు, ఊరిలోకి వచ్చాయి, ఒంట్లోకి వచ్చాయి, ఇంట్లోకి వచ్చాయి. నీ భర్తే ఒక దెంతె ముళ్ళు, నీ భార్య యా కంప. మీకు బాగా తెలుసర్రా. ఇప్పుడు నేను చెప్పాల్సిన పనిలే, యా కంపలు ఉన్నాయో ఇంట్లో. మీ భర్తే కంప పేర్లు చెప్పండి అమ్మా. మొదటిదేమో దెంతె కంప, రెండోదేమో భార్యనేమో పారం కంప. ఈయన అంటున్నాడు తుమ్మ కంప. అర్థమైంది, తుమ్మ కంప ఉన్నట్టుంది తల్లు. అత్తనేమో పరికంపనమ్మా. ఇంటికి ఉందేమా నీ పో, ఇంటికి అత్తనేమో చెప్పండి పరికంప. దేవుని బిడ్డలారా, మనిషే ఈరోజు ముళ్ళైపోయారు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో యెహెజ్కేల్ నీవు ముళ్ళ తుప్పలలో, బ్రహ్మదని చెట్లలో, ముళ్ళ తుప్పలలో తిరుగుతున్నావు, ముళ్ళ తుప్పలలో తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు, ఆయనను ఆ జనులకు భయపడకు. చూడండి, మనుషులే ముళ్ళు. నీ అత్తని కోడలని స్నేహితులే. ఒకడైతే స్నేహితులను నమ్ముకొని ఊరి బయటకు పోతే ఊరి బయట సంపి తెలుగు గంగలు వేశారు. మీకు తెలుసా? స్నేహితులే ముళ్ళు. ఈ రోజు దేవుడి బిడ్డలారా, అప్పులే ఒక ముళ్ళు.
ముళ్ళు. కొంతమంది నన్న ముళ్ళు కూర్చుకొని తింటారు, గోడ కానుకొని పడుకుంటారు. లేపగాక ఇంకొంతమంది అయితే ఏం బాబా తాగుతున్నావంటే నీకేం తెలుసు దొర అన్న బాధలు. అప్పులు స్వామి, అప్పులు మీ ఇంటికి వస్తే పిల్లల బాధ నీకు తెలుసా? ఫీజులు కట్టాలా? అప్పుల బాధలు నాకున్న బాధలు నీకున్నాయా? పొలం పంట సరిగ్గా రాలే, ఎన్ని ముళ్ళు తెలిసినా ఈ ముళ్ళుల బాధ భరించలేక నొప్పి అవుతుంటే తాగి మన సంగం అనుకుంటారు. మళ్ళీ పొద్దునే అవే ముళ్ళులే ఉంటాయిగా. ఒక రోజు అంట షట్లన్నీ మాట్లాడుకున్నాయంట. షట్లన్నీ అమ్మా జంతువులు మాట్లాడుకొని మీటింగ్ వేసుకున్నాయి. మనలో అందరికి రాజు ఉన్నారు, మనలో రాజు ఉండాలా? మనకు రాజు ఎవరు ఈ దేశానికి? రాష్ట్రపతి. పతి అంటే భర్త అని అర్థం. రాష్ట్రపతి. దేశానికి రాజు ఉన్నాడు, మనుషులకు కూడా రాజు ఉన్నాడు, జంతువులకు కూడా రాజు ఉన్నాడు. జంతువులకు రాజు ఎవరు చెప్పండి మాకు గట్టిగా. సింహం. ఎందుకు? పంది కాదా? పంది కాదా? పంది 10 మంది పిల్లల్ని కలిగినా అది రాజే కాదు. దాని మూతి ఎప్పుడు బురదలోనే ఉంటది, ఎప్పుడు ఆ సారాయి, ఆ చుట్ట, బీడి, సిగరెట్ లాక్క సంబంధంగానే ఉంటది. అది రాజు కాదు. 10 మంది పిల్లలు కలిగిన ఏం చేయాలా? సింహం అడిగి ఒకటికి రాజు చాలు. హల్లెలూయా. అందరికి రాజున్నారు, జంతువులకు కూడా రాజున్నాడు. సింహం రాజు, పక్షుల్లో కూడా రాజున్నాడు. ఎవరు రాజు? పక్షులకు పక్షిరాజు. పక్షిరాజు. మనకు కూడా రాజు కావాలని చెట్లన్నీ మాట్లాడుకున్నాయంట. పోయి ఒలివా చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఏమయ్యా ఒలివా బావా, మామయ్య నాకు నువ్వు మాకు రాజుగా ఉండంటే, బాబాయ్ నేను ఈ రాజు అధికారం నాకు వద్దా. ఇప్పుడు కానీ మీకు వీధికి ఈ వీధిలో నీకు దాన్ని ఏమంటారు, వార్డు మెంబర్కి టికెట్ ఇస్తామంటే అబ్బోయి సాయంత్రానికి ఒగ్గాని మంచుతావు. నేను రాను. ద్రాక్ష చెట్లు నేను రాను, అంజూరపు చెట్లు నేను రాను. ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, 9వ అధ్యాయం ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఈ చెట్లన్నీ మేము రాము బాబు. దేవునిని మానవులను సంతోషపెట్టే ఈ పని నిడిచిపెట్టి మేము రాం. అయితే చెట్లన్నీ ఎక్కడ పోయినాడంటే ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినాయి. ఎక్కడికి వెళ్ళినాయి? అటు చెప్పండి. ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినాయి. ముళ్ళు ఏమంటారంటే పొయ్యి పోకముందే, ఇదిగో మీరు నా దగ్గర గాన రాకపోతే నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేస్తారు. చూడు, ఈరోజు మనుషులు దేవుడు మనిషికి చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. యేసయ్య ఈ లోకానికి తండ్రిని సంతోష పెట్టడానికి వచ్చాడు, మనిషిని సంతోషపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. తండ్రిని సంతోషపడడానికి, మనిషిని సంతోషపడడానికి ఆయన ఎలా వచ్చాడు? ఈరోజు దేవుడి బిడ్డరా ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నా పాపాన్ని ఒప్పుకోవడం లేదు, పాపాన్ని విడిచిపెట్టడం లేదు. కానీ యేసయ్య ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చి ఆ రోజు ఆ ప్రజలందరంటే ఏమన్నారంటే, బరబ్బా మాకు రాజు కావాలా, బరబ్బా మాకు రాజు కావాలా. ఆ బరబ్బా బందిపోటు దొంగలను రాజుగా కోరుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డరా సినిమా అనే ఒక దేవుడైపోయాడు మనుషులకు. సెల్ ఫోన్లే దేవుడైపోయారు. తిండి వారి కడిపే వారి దేవుడు. ఇదిగో యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి పరలోక రాజ్యం సమీపించిందని తండ్రిని సంతోషపరచడానికి, మనిషిని సంతోషపరచడానికి, ఇదిగో మానవునిలో ముళ్ళు ఉన్నాయి కదా, రోగమని ముళ్ళు, కుటుంబాలు సమస్యలని ముళ్ళు, భర్తక ముళ్ళు, సమాధానం లేని ఉన్న కుటుంబాలు ఉన్నాయి కదా. భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకు, అత్తకు, మామకు, కోడలికి. ఈరోజు కుటుంబాల్లో ఒకరికొకరు ముళ్ళులాగా కుచ్చుకునే ముళ్ళులాగా ఉన్నారు. ఈ ముళ్ళులను విరవడానికి యేసయ్య దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు చెప్పండి, నీకు కుచ్చుకుంటున్న ముళ్ళులు విరవడానికి
ఆమేన్. మొదటి కొరింథీ పత్రికలో 15 అంటారు చూడండి. 55 వచనము. 55. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం నీ ఎక్కడ? విజయం ఎక్కడా? ఓ మరణమా, మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాప. ప్రజలు ఆ రోజు బర్రబ్బా కావాలి, దొంగను కోరుకుంటున్నారు. యేసయ్య నిత్య రాజ్యం ఇవ్వడానికి మనందరి కొరకు వీపును ముళ్ళులు, చేతుల్లో ముళ్ళులు, మేకులు, తలపైన ముళ్ళులు. ఆ రోజు ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చిన ముళ్ళులు ఎక్కడికి వచ్చాయి? యేసయ్య నెత్తి మీదకి మనిషి యొక్క కాళ్ళ కింద తొక్కి మనిషి అయ్యో అని అల్లాడిపోతూ పాపములో పడిపోయిన మనిషి కొరకు ఇప్పుడైనా ఓ మనిషి ఆయన శిల వైపు చూడవా? ఇప్పటికైనా ఆ శిల వైపు చూడు, ఆ తలలో ముళ్ళ కిరీటం చూడు, ఆయన వీపు చూడు, కళ్ళ దెబ్బలతో దున్నబడింది. నీకు గుచ్చుకోవాల్సిన ముళ్ళులు, నీ ముఖం మీద పడాల్సిన ఉమ్మి, మనందరి ముఖం మీద పడాల్సిన ఉమ్మి, మన మీద పడాల్సిన దెబ్బలు, మన మీద పడాల్సిన, మన గుచ్చుకోవాల్సిన ముళ్ళులు. అయ్యగారు చెప్పారు కదా, క్యాన్సర్ గడ్డ అమ్మగారికి ముళ్ళు. యేసయ్య ఏం చేశాడు? ఎప్పుడైతే యేసయ్యను స్వీకరించి అంగీకరించారో ఈ రోజు చూడండి, యేసయ్య అమ్మగారులోన ఆ ముళ్ళను వేల్చి, క్యాన్సర్ గడ్డ ముళ్ళను వేల్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సజీవంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతకాలం ముళ్ళుల కుటుంబంలో సమస్యలతో ముళ్ళతో ఉంటావు? దేవుని బిడ్డలారా, నేను మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతా. మోషేను దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడండి. మోషే గొర్రెలు కాస్తుంటే ఆ గొర్రెలు కాస్తున్న అటువైపు వెళుతుంటా కొండగా, ఆ కొండ వైపు ఒక పొద గాలిపోతుంది. ఏ పొద అది? అడవిలో ఏ పొదలు ఉంటాయమ్మా? ముళ్ళ పొదలు ఉంటాయి. అప్పుడు అగ్ని ఆ పొదల్లో కాలిపోతుంది కానీ, కాలుస్తుంది కానీ ఆ పొద మండుచుండిని కానీ కాలిపోలేదు. అందుకే పెంతెకోస్తు పండుగ దినం ఏం జరిగింది? 120 మంది మీదకి అక్కడ ఉన్నవారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం తీసుకున్న వారి మీదకి అగ్ని జ్వాలలై ఒక్కొక్కరికి మీద దిగను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మీదకి అగ్నిలాగా రాలే పరిశుద్ధాత్ముడు. ఎలా వచ్చాడు? పావురం వల్ల. యేసయ్య మీదకి పావురం వల్లే శిష్యుల మీదకి అగ్ని మీదకి ఎందుకు వచ్చినాడు అగ్నిలాగా? యేసయ్య పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. బలహీనతలనే ముళ్ళు శిష్యుల్లో ఉన్నాయి గనక ఆ ముళ్ళులను కాల్చడానికే పరిశుద్ధాత్ముడు అగ్ని వలె దిగాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకపోతే పేతురు కూడా 3 సార్లు బొంకాడు. అందుకే యేసయ్య రక్తంతో కడుక్కొని పరుచుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్మ అగ్ని ఉంటే నీలో ఉన్న బలహీనతలనే ముళ్ళు కాల్చివేస్తాడు. చూడండి చివరికి ఒక మాట. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మోషేతో పొదల నుండి మాట్లాడుతున్నాడు. మోజెస్ ప్రభువా, చిత్తం ప్రభువా, దగ్గరికి రావద్దు, నువ్వు దగ్గరికి రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నిలిచి ఉన్న స్థలము, చెప్పులు విడువు. నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఇదిగో చెప్పులు దేవుడు ఎందుకు ఎడవమన్నాడు? అది ముందు పొద కదా, ఎందుకు చెప్పులు విడమన్నాడు? దేవుని బిడ్డారా, ఆ ముండ్లు వస్తూనే ఉన్నాయి. అయితే
మోజస్ ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, పాలు తేనెలు ప్రవహించడానికి తీసుకొని పోవడానికి దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఏమని రాబడి ఉంటుందంటే ఆయన విడిపించుకొని, ఐగుప్తులో నుంచి విడిపించుకొని నడిపించడానికి దిగి వచ్చాడని రాయబడింది. ఏమని రాయబడింది? విడిపించుటకు దేశంలోని విశాలమైన మంచి దేశమునకు నడిపించుటకు. గమనించండి, విడిపించుటకు నడిపించుటకు. యేసయ్య ఎందుకు దిగి వచ్చాడు? యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే దేని నుంచి రక్షించడానికి? పాపముల నుండి విడిపించడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. రక్షకుడు పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు, నడిపించడానికి. ఇమ్మానుయేల్ అంటే తోడు. గట్టి చెప్పండమ్మా. తోడుండి నడిపించడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. మోషే, నేను వీరిని కనాను దేశం తీసుకొని పోతున్నాను కాబట్టి ఇక నుండి నీ ప్రజలకు ముళ్ళు కుచ్చుకోవు, ఇక ముళ్ళు కుచ్చుకోవు. అప్పుడు ఐగుప్తులో ముళ్ళులు కుచ్చుకున్నాయి, దాసత్వపు ముళ్ళులు కుచ్చుకున్నాయి. ఇక నుండి ముళ్ళులు గుచ్చుకోవు. నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం. ఇదిగో ఇంతవరకు ముళ్ళులు గుచ్చుకుంటాయి కదా, ఇక నుండి ఐగుప్తీయుల యొక్క ముళ్ళులు, కొరడా దెబ్బలు ఇక ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆయన విడిపించి నడిపించి కనానుకు తీసుకొని, యేసు అంటే రక్షకుడు, పాపం నుంచి విడిపించి, ఇమ్మానుయేల్ అంటే నడిపించడానికి, కనానుకు తీసుకొని పోవడానికి. యేసయ్య పరలోకం అనే కనాను తీసుకొని పోవడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఇక ముళ్ళులు కుచ్చుకోవు, ఇక ముళ్ళులు గుచ్చుకోవు. ఆ ముళ్ళులను ఇడిచేసిన మోసెస్ ఇప్పుడు చెప్పులు ఇడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పులు ఇడిచినా కూడా ఏ ముళ్ళులు గుచ్చుకోవడంలే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని యేసయ్య ఏం చేశాడంటే ఈ శరీరాన్ని, రక్తాన్ని ఇదిగో జ్ఞాపకం చేసుకున్నట్టు, నాకు జ్ఞాపకం చేసుకున్నట్టుకై 2:46 24లో కూడా ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా ఏమనుంటది? దేవుని బిడ్డలారా, ఇదిగో నా శరీరం రక్తము తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం. అందుకనే ఆది అపోస్తలులకు 2:46 ప్రకారం వారు ప్రతి దినము చదవండి. అప్పుడు మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము వారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటిని రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారైరి. ప్రతిరోజు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రతిరోజు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో పాపములు పడవద్దు, శిల వైపు చూడు, నువ్వు పరలోకం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి, పరమ కనాను చేరాలి. వారికి రోజు మన్నా ఇచ్చాడు దేవుడు ఇజ్రాయేలుకు. ఆయన మనకు ఆయన వాక్యం, ఆయన శరీర రక్తాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రోజు జ్ఞాపకం చేసుకోవాలా, రోజు జ్ఞాపకం చేసుకోవాలా ఆయన శరీర రక్తం తీసుకోవడానికి. దేవుని బిడ్డరా, అందుకనే అనేకులను సంఘంలో చేర్చుచున్నాడని ఆ మాటలో ఉంటది కింద. ఈ ఆనందంతో అనేకులను ప్రభువే మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని, అనేకులను ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో దేవుడే చేరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 2013లో ఇక్కడికి వచ్చాను. దేవుని పిలుపు అందుకొని ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయినాయి. 2 ఎకరాలలో 3,000 మందికి పైగా దేవుడు ఆరాధనకు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏం పేంట, ఎక్కడ ఢిల్లీ బ్రదర్, ఢిల్లీ సేవకులు, ఎక్కడ ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ నుంచి వచ్చినారు. మోత్కూరు ఏం పేంటలో రకరకాల వచ్చిన ఉంటారు, బంధువులు వచ్చింటారు క్రిస్మస్ పండుగకు. వేపేట నుంచి, నంద్యాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మనసుకు ప్రభువే చేరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఆ శిలువ ధ్యానాలు చేసుకుందాం. ఆయనని ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళారు, నీ నా పాపముల కొరకే కదా. ఆయనను ఎలా ఉమ్మి వేశారు, నీ నా పాపముల కొరకే కదా. ఆయనను ఎలా పిడిగుద్దులు గుద్దారు, నీ నా పాపముల కొరకే కదా. ఇదిగో ఆదామవలు పాపము చేసి
ఒప్పుకోనందుకు ముళ్ళులు వచ్చాయి. దేశం భూమి మీద మొత్తం శాప ముళ్ళులు వచ్చాయి. పాపము ఒప్పుకోకుండా జీవిస్తే నీ ఇంట్లో ముళ్ళులే ముళ్ళులు, రోగం, అప్పులు, లేకపోతే భార్యనే, భర్తనే, మామనే, అత్తనే, కోడాలే, స్నేహితుడే, నీకు అందరు విరోధంగానే ఉంటారు. ఒక తీర్మానం చేసుకు, నీ ముళ్ళులను వినవడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. శిల వైపు చూసి పశ్చాత్తాపడి కన్నీరు విర్చు, మోకరించండి.